अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 5 जिलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन जर्रार रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ऐ लोगो हज करो, क्योंकि हज गुनाहों को इस तरह धो देता है जैसे पानी मैल को साफ़ कर देता है। और अब सुर्खियां। 931 करोड़ रुपए की लागत से 47,000 से ज्यादा तलबा में तालीमी किट्स की तकसीम। जगन ने विद्या कानूका स्कीम का अदुनी में किया इफ्तिताह। अदुनी में डिग्री कॉलेज, सड़कों की तामीर और पीने के पानी का इंतजाम करने फंड्स की मंजूरी पर मुसलमानों ने जगन का अदा किया शुक्रिया। सबिता इंदिरा रेड्डी के तालाबों पर कब्जे, तिग्गला कृष्ण रेड्डी का इल्जाम, सबिता ने इल्जाम की तरदीद। शिकागो की मज़ाफात में अमेरिका की आज़ादी परेड में फायरिंग, 6 हलाक 30 जख्मी। और अब तफसील। जगनन्ना विद्या कानूका किट्स की तकसीम के अमल का वज़ीर आला वाइस जगन ने करनूल जिले के अदुनी में आगाज किया है। लगातार तीसरे साल ये किट्स बर वक्त तलबा में तकसीम की जा रही हैं। इस प्रोग्राम के इफ्तिताह से पहले वज़ीर आला जगन ने तालीमी किट्स और किताबों का जायजा लिया और तलबा से कुछ देर बात की। इस स्कीम के तहत सरकारी और सरकारी इमदादी स्कूलों के 47,40,000 तलबा में तालीमी किट्स तकसीम किए जाएंगे। इस साल इस स्कीम के तहत हुकूमत 931 करोड़ रुपए का खर्च कर रही है। जगन हुकूमत ने अब तक 3 साल में विद्या कानूका के लिए 2,368 करोड़ रुपए खर्च किए हैं। జగనన్న విద్యా కానుక అన్న పథకానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వరుసగా మూడవ ఏడాది విద్యా సంవత్సరంలో ప్రారంభం అవుతూ ఉండగానే, పిల్లలు బడికి అడుగు పెడుతూ ఉండగానే ఆ విద్యా కానుక ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్నాం. ప్రభుత్వ బడులన్నింటితో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా, 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉంది జగనన్న విద్యా కానుక అన్న ఈ కిట్. బడికి వెళ్తున్న పిల్లలకు వారి ఇంటి నుండి బడికి వెళ్ళటానికి, బడిలలో చక్కగా బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా విద్యా కానుక ద్వారా అందిస్తూ ఉన్నాం. ఖర్చు కూడా ఈ విద్యా కానుక అన్న పథకం మీద పెట్టే ఖర్చు కూడా పెరుగుతూ పోతా ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ జగన్ అంటే ఆ పిల్లలకు మీ మేనమామ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పి ఆ పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను. నా చెల్లెమ్మలకు తెలియజేస్తా ఉన్నాను, అంటే ఆ పిల్లల తల్లులకు తెలియజేస్తా ఉన్నాను. విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా కుట్టుకూలి డబ్బులతో సహా 3 జతల యూనిఫాము, మంచి క్వాలిటీ స్కూల్ బ్యాగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు, పిల్లలకి ఇంకా సులభంగా కూడా అర్థమయ్యే విధంగా ఉండేట్టుగా అడుగులు ముందుకు వేస్తూ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, వీటి అన్నిటితో పాటు నేరేడు సంవత్సరం పిల్లలందరికీ డిక్షనరీలు ఇచ్చాం. ఆ డిక్షనరీలు ఎవరైనా పోగొట్టుకున్నా, లేక కొత్తగా ఎవరైనా గవర్నమెంట్ బడులలో చేరుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇదే ఇంగ్లీష్ డిక్షనరీ కూడా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. आदोनी में मुनाकिदा प्रोग्राम के दौरान वज़ीर आला जगन ने अदोनी के लिए डिग्री कॉलेज के क़याम का ऐलान किया। साथ में बीटी रोड्स और पीने के पानी का इंतजाम करने के अलावा कई नवाजिशों की बारिश कर दी।
ఆధునిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆటో నగర్ కూడా వేగంగా అడుగులు ముందుకు వేయిస్తూ ఆ ఆటో నగర్ కార్యక్రమం కూడా చేయిస్తామని చెప్తా ఉన్నా. అదే రకంగా జగనన్న కాలనీలో బీటీ రోడ్డు కావాలని అడిగాడు ఆదోని మున్సిపాలిటీలో, దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. త్రాగడానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు చాలా గ్రామాలలో ఉన్నాయి అని చెప్పి అడిగాడు. వెంటనే సర్వే చేయించే కార్యక్రమం చేయిస్తాను. సర్వే చేయించి ఆ ప్రతి గ్రామానికి కూడా తాగడానికి మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదోని టౌన్కు సంబంధించి ఇక్కడ రోడ్లు వైడెన్ చేయడానికి టౌన్కు సంబంధించి దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న. ఈ 50 కోట్ల రూపాయలతో రోడ్లు వైడనింగ్ టౌన్లో చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. वजीर आला जगन मोहन रेड्डी एक मुस्लिम दोस्त वजीर आला है। वजीर आला जगन ने मुस्लिम मसाइल को हमेशा संजीदगी के साथ हल किया है। आदोनी शाही ईदगाह की तामीर नौ के लिए भी वजीर आला जगन ने मुस्लिम वफ़द से मुलाकात करके 2 करोड़ 60 लाख रुपए की मंजूरी दी। इसके अलावा अक़लियती कॉलेज के लिए 4 करोड़ के फंड का वादा किया। हमारा वो चीफ मिनिस्टर है कि जब माइनॉरिटी का डेलीगेशन 2 मिनट के अपॉइंटमेंट में आया, ऑलमोस्ट 30 मिनट से ज़्यादा उन्होंने हमारे मसाइल को सुना, इतनी बारीकी से सुना और समझने की कोशिश की। और मैं आपको ये बात बता दूं कि उसी स्पॉट पे उन्होंने अपने एक सीनियर मोस्ट प्रिंसिपल सेक्रेटरी को बुलाकर स्पॉट डिसीजन ले लिया कि अदोनी के शाही मस्जिद जो वहाँ पे गिर गया है, मुसलमानों की ईद की नमाज अदा करने के लिए मुसलमानों का एक विखार है, उसको रिकंस्ट्रक्ट करने के लिए जो भी करना है कर लें। और कभी अभी चीफ मिनिस्टर साहब यहाँ आने से पहले 2 करोड़ 60 लाख का सैंक्शन जियो की तरफ से कर दिया। ये आप लोगों को काबिल मुबारकबाद है। ये हमारा एक ही चीफ मिनिस्टर जो हमारे लिए कर सकता था, ये एक ही चीफ मिनिस्टर जो फ्रैक्शन ऑफ मिनट में मुसलमानों के एहसास के उनके परेशानियों को दे सकता था। साथ ही साथ मैं आपको बता दूं कि ये जितने भी एक मसला एक ही ईदगाह का नहीं है, यहाँ पे एक माइनॉरिटी ITA कॉलेज हो गई, उसके लिए स्टेट गवर्नमेंट की ज़रूरत थी। आई रिपीट, देयर वाज अ नीड ऑफ स्टेट गवर्नमेंट फंड्स, देयर वाज अ नीड ऑफ स्टेट गवर्नमेंट इंटरवेंशन, देयर वाज अ नीड द फाइनेंशियल हेल्प हैज टू बी प्रोवाइडेड टू सप्लीमेंट the entire process to complete the ITI project. That this chief minister alone has taken an initiative and almost ensured almost 4 crore rupees for a teaching non-teaching staff. आंध्र प्रदेश के सरकारी स्कूल्स का मियार उतना ही आला है कि IAS ऑफिसरों के बच्चे भी सरकारी स्कूलों में तालीम हासिल कर रहे हैं। विजयवाड़ा के परमाड़ा के सरकारी अंग्रेजी मीडियम स्कूल में IAS ऑफिसर प्रभाकर रेड्डी के बच्चों ने दाखिला लिया। इस सरकारी स्कूल में मियारी तालीम के साथ तमाम बेहतर सहूलतें मुहैया की जा रही हैं। ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం తేవడం అనేది మెయిన్గా ఇంగ్లీష్ మీడియం తేవడం అనేది రావడం వల్లనే నేను ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది. అందులో స్ట్రెస్ లేదు. అందులో టీచర్స్ కూడా BEd క్వాలిఫైడ్ ఖచ్చితంగా అయ్యి ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి. గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ నేను చెక్ చేయడం జరిగింది, చాలా బాగుంది, అన్ని వసతులు బాగున్నాయి. అండ్ దెన్ అమ్మఒడి కానీ చెక్కీలు ఇవ్వడం కానీ ఫుడ్ పెట్టడం కానీ గోరుముద్దలు, అండ్ దెన్ స్కూల్ ఆవరణం కూడా చాలా నీట్గా బాగుందండి. అండ్ దెన్ ప్లే గ్రౌండ్ బాగుంది, కలర్స్ వేపించడము, పిల్లలకు ఈ విధంగా ప్రతిజ్ఞాని ఇవన్నీ వేపించడము, క్లాసులు నీట్గా ఉండడము, అండ్ దెన్ బాత్రూమ్లు కూడా నీట్గా ఉండడము అంతా బాగుంది. ప్లస్ మనం కూడా పోయి చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవ్వరు, ఓన్లీ కూర్చోండి మేడం అని చెప్తారు. కానీ మనం క్లాసులు కానీ టీచర్స్ని కానీ అందరినీ మాట్లాడియచ్చు. మనం చెప్పేదానికి కూడా వాళ్ళు కూడా బాగా మంచిగా రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 8 और 9 जुलाई को गुंटूर में वायएसआर कांग्रेस पार्टी का प्लीनरी इजलास मुनाकिद किया जा रहा है, जिसके लिए तमाम तर तैयारियां की जा रही है। इस प्रोग्राम में 175 हलकों के नुमाइंदे शिरकत करेंगे। बड़े पैमाने पर मुनाकिद होने वाले इजलास के लिए दरकार इंतजामात किए जा रहे हैं। प्लीनरी के बेहतर इंतजामात के लिए 20 प्लीनरी कमेटियां कायम की गई हैं।
ప్లీనరీలో గత ప్లీనరీ మేము చూసింటాం, కరోనా ముందు జరిగినట్టు ప్లీనరీలో మేము ఏం చేయబోతున్నాము, మా అజెండా ఏంటి అనేది అనౌన్స్ చేశాం. ఈ ప్లీనరీలో మేము ఏం చేసాము, అధికారంలోకి వచ్చినాక చేసాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పుకునే దానికి ఆసక్తి కలుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా ఏం చేయబోతున్నామని చెప్పినటువంటి పరిస్థితులలో అవన్నీ చేసి చూపించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ. మహానాడు జరిగింది, మీరు చూసింటారు, చంద్రబాబు నాయుడు గారి మహానాడు. అది కేవలం వాళ్ళు ఇతరులను దూషించడానికి, తిట్టడానికి పరిమితమయ్యారు. మేము పలాని చేస్తాము, మేము పలాని చేయబోతున్నాము అన్నటువంటిది ఒక్కరి నోట్లో నుంచి కూడా మాట రాలేదు. అంటే వాళ్ళకు ప్రజలపైన ఏ పార్టీ అవగాహన ఉందో, ఏ పార్టీ ప్రేమ ఉందో, ప్రజాభిమానం ఏ రకంగా వాళ్ళు గౌరవిస్తారన్నటువంటిది మీరు అనుకోవాలి. కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయాలు అని అంటే కేవలం ఎన్నికలే అన్నటువంటిది. ఆ ఎన్నికల కోసం ప్రజలను రెచ్చగొట్టి ఎమోషన్స్ సృష్టించాలన్నటువంటి ఆలోచన. మేము అలా కాదు. ఈ పార్టీ ప్రజలు బలహీన వర్గాల ప్రజల కోసం అట్టడుగు స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలా, ప్రతి ఒక్కరికి మంచి జరగాల. ఓకే, రాజకీయాలు ఒక ఎన్నికలే కాదు, ప్రజాసేవ అనేటువంటిది కూడా గుర్తించుకోవాలా అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం కాబట్టి ప్లీనరీలో చక్కని సందేశం ఇస్తారు. ఆ రోజు గత 4 సంవత్సరాల క్రితం మీరు ఇదే ప్రాంగణంలో జరిగినటువంటి ప్లీనరీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రైతులకు పెట్టుబడి నిధి ఇవ్వబోతున్నాము, ఏ రకంగా అమ్మఒడి బడికి పోయే పిల్లలకి ఏ రకంగా చేయబోతున్నాము అన్నటువంటిది ఎంత స్పష్టంగా చెప్పారు. నవరత్నాలు అన్నటువంటిది అదే రూపంలో నవరత్నాలు అన్నటువంటిది ప్రతి ఒక్కటి इंप्लीमेंट చేసి చూపిస్తున్నారు. अनंतपुर में घर घर हुकूमत के नाम प्रोग्राम का इनेकाद हुआ। मुकामी एमएलए अनंत राम रेड्डी ने मुकामी अवाम से मुलाकात करके उनकी जगन हुकूमत की सरकारी स्कीमात पर अमल आवरी के ताल्लुक से मालूमात हासिल की। अनंत रामी रेड्डी ने बताया कि मुकामी अवाम जगन हुकूमत की फलाही स्कीमात से काफ़ी खुश हैं और वो अगली मियाद में भी जगन मोहन रेड्डी को वजीर आला बनाना चाहते हैं। महेश्वरन टीआरएस में इख्तलाफात मंजर आम पर आ चुके हैं। रियासती वजीर सबिता इंदिरा रेड्डी पर टीआरएस के साबिक एमएलए तिग्गला कृष्ण रेड्डी ने खुलेआम तनकीद कर डाली। उन्होंने बरहमी जाहिर करते हुए कहा कि सबिता इंदिरा रेड्डी कब्जेदारों की हौसला अफजाई कर रही है और मीरपेट को बर्बाद करके रख दिया है। तिग्गला कृष्ण रेड्डी ने वार्निंग दी है कि अगर तालाबों और झीलों को कब्जा किया गया तो वो खामोश नहीं बैठेंगे और मरण व्रत शुरू करने की धमकी दी। ఏ ఊరు బాగుపడతాను దురుద్దేశంతో చేస్తున్నట్టు దురుద్దేశం. ఎందుకంటే ఒక మంత్రిగా ఈరోజు మా పార్టీలో గెలిచి కాదు, నేను ఖండిస్తున్నా, మా పార్టీలో గెలిచింది కాదు, మేము ఓడిపోవచ్చు, కానీ ఓడిపోయినా కూడా ఈ గ్రామాలకు నేను బతికేదాకా నా గొంతులో ప్రాణం ఉందసేపు వాళ్ళు ఉంటాం. ఏ నష్టం కానీ ఏ కష్టం కానీ వచ్చినా మేము ఉంటాం, ఇప్పటికే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. మరి ఏ విధంగా జరిగిందో ఒక్కసారి ఇప్పటికీ ఈ వేదిక నుంచి చెప్తున్నాను, మీరు కనీసమైనా ఒకసారి విజిట్ చేసినావు, శిలాఫలకాలు వేశారు. దేనికి శిలాఫలకాలు? చెరువులో కూడా శిలాఫలకాలు వేస్తున్నారంటే దాని నిర్వచనం ఏంటిది? ప్రజలకు ఏం చెప్పబోతున్నాం మనం? నేను స్వయంగా నిరాహారదీక్ష. तिग्गला कृष्ण रेड्डी के रिमार्क के बारे में सबिता इंदिरा रेड्डी ने अपना रद्द-ए-अमल जाहिर किया है। आइए जानते हैं उन्होंने क्या जवाब दिया। గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మాట్లాడుకుంటామండి. ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో ఆయనకు తెలీదు. ఓకే ఫైన్, నేనేమంటున్నా, ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా ఏమంటారు కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటాం లేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. तेलंगाना वक्फ बोर्ड के सदर नशीन मसीउल्लाह खान एक तवील अरसे के बाद देखे गए। मसीउल्लाह की सदारत में आज तेलंगाना वक्फ बोर्ड का इजलास मुनक़िद हुआ। बताया गया है कि इजलास के एजेंडे में वक्फ मुलाजिमीन की तनख्वाहें, मरकज़ की स्कीमात और दूसरे कई मौज़ूआत पर तबादिले ख्याल होने वाला था। ताहम अरकान एजेंडे पर तबादिले ख्याल के लिए मुबैना तौर पर तैयार नहीं थे। इजलास को 14 जुलाई तक मुलतवी कर दिया गया। तेलंगाना में वक्फ अराजियात का तहफ़्फ़ुज़ और कब्ज़ों की बर्खास्तगी, ख़ास तौर पर मणिकुंडा जागीर की वक्फ अराजी केस में वक्फ बोर्ड की नाकामी पर कई सवालात उठाए गए हैं। हैदराबाद में रोज बरोज साइबर क्राइम में इजाफा होता जा रहा है। ताज़ा तौर पर कौन बनेगा करोड़पति नाम से साइबर मुजरिमीन ने 3 करोड़ रुपए का आवाम को चूना लगाया है। साइबर धोखे का शिकार हुए एक शख्स ने हैदराबाद साइबर क्राइम पुलिस में शिकायत
दर्ज कराने से ये नया मामला सामने आया है। पुलिस ने केस दर्ज करके जांच का आगाज कर दिया है। मुल्क भर से 3 करोड़ रुपए वसूल करने वाले साइबर मुजरिम को पुलिस ने गिरफ्तार कर लिया है। इसके अलावा तेलंगाना समेत मुल्क भर की दूसरी रियासतों में भी इस पर चंद मुकदमे दर्ज होने की पुलिस ने निशानदेही की है। पुलिस ने बिहार में इस स्कैम के कलीदी मुलजिम को हिरासत में ले लिया है। अन्नामया जिला रायचोटी में खातून के सनसनीखेज कत्ल के मामले को पुलिस ने हल कर दिया है। मुलजिम विजय कुमार को गिरफ्तार करके मीडिया के रूबरू पेश किया गया। चकरायापेट मंडल कुपम ग्रामा सेक्रेटरिएट में वेलफेयर असिस्टेंट के तौर पर काम करने वाली सालम्मा की दूसरी बेटी से विजय की जान पहचान हुई। बाद में दोनों ने शादी करने का फैसला किया तो सालम्मा ने उस शादी से इनकार कर दिया। पुलिस ने बताया कि विजय दिल में हसद की आग लेकर एक दिन सालम्मा के घर में घुस आया और सालम्मा के गले को चुन्नी से दबोचकर कत्ल कर दिया। 302 ఐపీసీ కింద క్రైమ్ నెంబర్ 400/2022 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వచ్చి సాలమ్మ సంబంధించిన రెండవ కూతురుతో ప్రేమలో పడినాడు. రెండో కూతురు ప్రేమలో పడేసి ఆమె సాలమ్మ రెండో కూతురు ఏం చెప్పిందంటే మా అమ్మ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే కష్టం అని చెప్పింది. ఈ ముద్దాయి పోయేసి ఒకటో తేదీ కంటే ముందుగా ఒకసారి సాలమ్మని కలిసి ఇట్లా నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం లవ్ చేసుకుంటాము, రెండో కూతురు చెప్తే ఆమె ఒప్పుకోలేదు. మీ కులం వేరే మా కులం వేరే, నీకట్ట ఇస్తాను నా బిడ్డని, నేను ఒప్పుకోను ఈ పెళ్లికి అనేసి ఆమె ససేమరా అంది. దీంతో ఆమె పైన పగ పెంచుకొని ఆమె మెడకి చున్నీ చుట్టి ఊపిరాడకుండా లాగేసి హత్య చేసి పారిపోయాడు. विजयवाड़ा की कृष्णा लंका में गैर मजाज तौर पर जखीरा किए गए 100 किलो मटन को बल्दी कॉरपोरेशन के अहदेदारों ने जब्त कर लिया है। वेनुकोंडा मार्केट में मुर्दा बकरियों को खरीद कर उसका गोश्त जखीरा करके विजयवाड़ा में फरोख्त करने के अहदेदारों ने निशानदेही की है। मटन फरोख्त करने वाले पर मुकदमा दर्ज कर लिया गया है। वीएमसी अहदेदारों ने अवाम को आगाह किया है कि मुर्दा बकरियों को जखीरा अंदोज गोश्त न खाएं वरना बीमार पड़ने का अंदेशा है। రాత్రి నిఘా పెడితే మాకు వెనుకొండ నుంచి వెహికల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 80 కేజీస్ మటన్ పట్టుకున్నాము. దాంట్లో ఒక 5 అయినా బాగా బతుకున్న జీవాలు ఉన్నాయి, మిగతాన్ని చచ్చిపోయి కుళ్ళిపోయి దాంట్లో ఐస్ పెట్టుకొని దీనివల్ల తింటే రేపు పొద్దున మార్కెట్లో కూడా ప్రజలు అనారోగ్యం పాల్గొతూ ఉంటారు. గ్యారంటీగా ఇండైజెషన్, దాంట్లో పురుగులు పడే ఉంటాయి, పురుగులు మీరు చూసే ఉంటారు. ప్లస్ ఇంకా చిన్నపిల్లలు తింటే ఇంకేముంది, వాళ్ళు రేషన్ చాలా తక్కువ ఉంటుంది, పిల్లలకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా మాకు ప్రతి రోజు కూడా మనకి కబేళా ఉందండి. కబేళాలో మనకి కంపల్సరీ ప్రతి ఆట కూడా రావాల్సిందే, ఇక్కడికి స్టాంప్ వేయాల్సిందే. కొంతమంది ఇల్లీగల్ కూడా మా తెలియకుండానే ఇల్లీగల్గా వచ్చేటువంటి రాము అనే వ్యక్తులు కూడా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టుకొని ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ మీద జాగ్రత్తగా పెట్టుకొని తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ ఇతనికి షాప్ కూడా ఉంది, షాప్ కూడా వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే మా కమిషనర్తో మాట్లాడి క్రిమినల్ కేసులో పెట్టడానికి అవకాశం ఉంది. AIUDF के सरबराह बदरुद्दीन अजमल ने मुसलमानों से अपील की है कि वो कुर्बानी के मौके पर गाय की कुर्बानी न दे बल्कि दूसरे जानवरों की कुर्बानी दें। देखो भाई, हमारे धर्म में किसी एक इंसान ने जानवर को भी तकलीफ देना मना है। एक चींटी को भी, कुत्ते को भी, बिल्ली को अगर तकलीफ होता है वो काम नहीं करना है। उसके वजह से आदमी स्वर्ग में जाएगा। अगर करेगा और कुत्ते बिल्ली को भी कष्ट हुआ तो वो स्वर्ग में नहीं जाएगा। तो ये कुर्बानी के टाइम पे गाय का काटना हमारे यहाँ कोई ज़रूरी नहीं है, कोई बाध्यता नहीं है। इसलिए हमने ये विधि निकाला है कि इसके अलावा 5-6 जानवर है। जब हमारे इस मुल्क के लोग, अक्सर भाई लोग सनातन धर्म के और हिंदू मजहब के हैं और वो गाय को अपनी माता मानते हैं, पूजा करते हैं, तो हमको क्या ज़रूरी है कि हम उसी को काटें? बिल्कुल ना काटें। सख्ती से हम मना कर रहे हैं, मुसलमानों से अपील कर रहे हैं कि गाय को आप लोग बिल्कुल ना कष्ट दें, आप दूसरे जानवर काटिए, अल्लाह आपकी कुर्बानी कबूल करने वाला है। मुंबई में मूसलाधार बारिश से आम जिंदगी मुतासिर हुई है और नशीबी इलाकों में पानी जमा होने से आवाम को मुश्किलात पेश आई। मुसलसल बारिश के पेश नज़र मुंबई में अलर्ट जारी किया गया है। सड़कों पर पानी के जमा हो जाने से ट्रैफिक जाम का मसला पैदा हो गया। अंधेरी, चेंबूर और पनवेल में सड़कों पर पानी जमा हो जाने से मसाइल पैदा हुए। मुंबई में रेल सर्विस जारी है मगर बसों की आमद रफ्त मुतासिर हुई।
अमेरिका में एक बार फिर अंधाधुंध फायरिंग की गूंज सुनाई दी। शिकागो के मज़ाफ़ात में आइलैंड पार्क के करीब की गई अमेरिका की आज़ादी परेड में एक शख्स ने अंधाधुंध फायरिंग कर दी, जिसमें 6 अफराद के हलाक होने और 30 अफराद के जख्मी होने की खबर है। परेड का मुशाहिदा करने के लिए अवाम की कसीर तादाद आई थी, लिहाजा जख्मियों की तादाद में इजाफे का अंदेशा है। फायरिंग के बाद अफरा तफरी का माहौल पैदा हो गया। हमलावर फरार बताया गया है, लेकिन उसकी बंदूक बरामद हुई है। इस हादसे पर अमेरिकी सदर जो बाइडन ने गहरे दुख का इजहार किया और महलूकीन के विरसा के साथ इजहार हमदर्दी किया। बर्मिंघम में खेले जा रहे हिंद इंग्लैंड टेस्ट मैच के दौरान नस्ली फिक्रों से सनसनी फैल गई है। टेस्ट मैच के चौथे दिन इंग्लैंड के मद्दाहों की जानिब से हिंदुस्तानी मद्दाहों पर नस्ली फिक्रे कसने की खबर है। इस वाक़े से मुताल्लिक़ फ़ोटोज़ और वीडियो सोशल मीडिया पर वायरल हो गए हैं। इस वाक़े पर इंग्लैंड क्रिकेट बोर्ड ने रद्द-ए-अमल ज़ाहिर करते हुए जांच का ऐलान किया है। इंग्लैंड बोर्ड का कहना है कि क्रिकेट में नस्ली इम्तियाज़ को हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा और नस्ली रिमार्क्स करने वालों के खिलाफ सख्त कार्रवाई करने की धमकी दी है। बहरे अरब के साहिल के करीब में वाक़े द्वारका कोस्ट पर हिंदुस्तानी बहरे के सिपाही काफ़ी चौकस है और वो किसी भी दरअंदाजी को रोकने की सलाहियत रखते हैं। बहरिया ने आइलैंड वॉच के नाम से ऑपरेशन किया और अपनी चौकसी का पैगाम दिया है। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।